ఎస్ఎల్బిసి స్వరంగం కూలీలు 8 మంది సావు బతుకుల మీద ఉంటే మాజీ మంత్రి హరీష్ రావు దుబాయ్ పోయి దావత్లు చేసుకున్నాడు. అసొంటి మనిషి ఇప్పుడు వచ్చి ఎస్ఎల్బిసి కాడికి పోయి సర్కార్ మీద ఏదో బద్నాం వేస్తున్నాడు అన్నట్టు మాట్లాడింది కదా సీఎం రేవంత్ రెడ్డి. ఆగు, దాని మీద హరీష్ రావు సర్కారు గూబ గుయ్యం అనేటట్టు కౌంటర్ ఇచ్చిండు. గదేందో సరి చూద్దాం పాండ్రి. ఏ ప్రేసి ఎంకడు వెనక ముందు చూసుకోక మాట్లాడతాడట. హాగో అట్లనే ఉన్నది సీఎం రేవంత్ రెడ్డి ముచ్చట కూడా అని అంటున్నాడు హరీష్ రావు. స్వరంగం కూలితే దుబాయ్కి పోయి దావత్ చేసుకుంటున్నాడని చెప్పిండు సీఎం. కానీ నేను అబుదాబి ఎప్పుడు పోయినా స్వరంగం ఎప్పుడు కూలింది అనేది కూడా చూసి మాట్లాడాలి కదా. నేను 21 తారీఖున కొత్త ప్రభాకర్ రెడ్డి బిడ్డ పెండ్లికి పోయినా. స్వరంగం కూలింది 22 తారీఖు పొద్దుగాల 11-12 గంటలకు. అంటే ఒక్కరోజు ముందు నేను అక్కడున్నా కదా. మరి అది తెలుసుకోకుండా ఉత్తగానే నాలుకున్నది కదా అని ఎటు పడితే అటు మాట్లాడితే ఎట్లా అని అంటున్నాడు. అయినా స్వరంగం కూలితే ముందుగాల అక్కడికి పోవాల్సింది ఎవరు? రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు కదా. మరి నువ్వా సీఎం నేనా? అట్లా ఒప్పుకుంటే ఇప్పుడే సీఎం పదవికి రాజీనామా చెయ్యి. అయినా కూలీల మేలు కోరి నీకంటే ముందు స్వరంగం కాడికి పోయింది నేను. అసలు మీకు సోయిలేక మామూలనంటే మీరు మంచోళ్ళు అవుతారా అన్నట్టు గట్టిగానే వేసుకున్నాడు హరీష్ రావు. మీ మంత్రులు హెలికాప్టర్లల్లా గిర్ర గిర్ర తిరిగిండ్రు. ఒక ఆయన చేపల కూర వండుకొని తింటాడు, ఇంకొక ఆయన గెస్ట్ హౌస్లో హాయిగా ఉంటాడు, మరొక ఆయననేమో 2-3 రోజులల్లా బయటికి తీస్తామంటాడు. ఒక్కొక్కరు పొంతనలేని మాటలు మాట్లాడి తెలంగాణను ఆగం పట్టించేది మీరు, దావత్లు చేసుకున్నది మీరు, పానాలను పట్టించుకోకుండా ఎన్నికల ప్రచారాలకు తిరిగింది మీరు, జాతరలకు జతగుడి పోయింది మీ మంత్రులు. మీరు చక్కగా లేక మమ్ములననుడేంది? తన తప్పు దాచుకునే తానికి మందిని బంధం చేసే నీచమైన పనులు చేసుడు రేవంత్ రెడ్డికి అలవాటే అన్నట్టు చెప్పిండు హరీష్ రావు. ఓ ఇట్లా సర్కార్ను సీఎం రేవంత్ రెడ్డిని షీర్ చింతకు గట్టినంత పని చేసిండు హరీష్ రావు.